ఫ్రెండ్స్, మన గార్డెన్ లో పళ్ళ మొక్కలకి పూలు పిందెలు వస్తున్నాయి. సమ్మర్ కదా అయినా కూడా పూలు ఇంకా చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. పిందెలు కొన్ని రాలిపోతున్నాయి, పూలు కూడా కొన్ని రాలిపోతున్నాయి. అయితే కొన్ని ఫ్రూట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి మాత్రం ఎక్కువగా పెరగట్లేదు అనమాట. ఎక్కువ హీట్ ఉందేమో అనేసి పెరగట్లేదు అని అనుకుంటున్నాను. కానీ ఫ్లవరింగ్ మాత్రం బాగా వస్తున్నాయి. అప్పుడప్పుడు మనము సాయిల్ పెక్కలిస్తూ ఉంటాం కదా, అయితే సాయిల్ పెక్కలిచ్చగానే మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఫ్లవర్స్ మాత్రం పడిపోతున్నాయి. అండ్ కొన్ని పిందెలు అలా వస్తున్నాయి. పిందెలు వచ్చినవి సరిగ్గా పెరగట్లేదు. సో ఇంకా సమ్మర్ కదా, ఇంకా జనరల్గా అయితే మనము ఫర్టిలైజర్ వేయం కదా, కానీ ఇప్పుడు తప్పట్లేదు ఫర్టిలైజర్ వేయాలని అనుకుంటా. ఎక్కువగా అయితే మనము ఈ మస్టర్డ్ కేకు, సెసమీ కేకు ఇలాంటివి హార్ష్ ఫర్టిలైజర్స్ మనం వెయ్యం కదా, కానీ ఇప్పుడు తప్పట్లేదు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు పిందెలు పడిపోతుంటే బాధగా ఉందన్నమాట. నార్మల్గా ఏదో లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తుంటాము లైట్గా సమ్మర్ అనేసి, కానీ అవి సరిపోవట్లేదు. వాటికి ఎక్కువ ఫీడింగ్ కావాలి కదా, అందుకే సరిపోవట్లేదు. మరి ఇప్పుడైతే ఫర్టిలైజర్ వేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మన బాల్కనీ గార్డెన్ పాట్స్ అన్ని కూడా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వమన్నమాట. సో అందుకే ఈ స్టెప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మన బాల్కనీ గార్డెన్లో మాత్రం ప్లాంట్ కూడా నీడలోనే ఉంటుంది, కొంచెం సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది. అలాగే సాయిల్ అయితే టోటల్గా నీడలోనే ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడు మంచి వీటికి ఎన్పికే కావాలి, ఇంకా మంచి కాల్షియము, మ్యాంగనీస్, ఇంకా మిగతా మ్యాక్రో న్యూట్రియన్స్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వేస్తున్నాను పిందెలు ఇంకా పూలు కాపాడుకోవడానికి. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ బౌల్ తీసుకున్నాను. బౌల్లో వచ్చేసి ఫస్ట్ సెసమీ కేక్ వేస్తున్నాను. ఈ నువ్వుల పిప్పు ఉంటుంది కదా, ఇది ఆయిల్ తీసేసిన తర్వాత మిగిలిపోయిన పిప్పి అనమాట. ఇది వచ్చేసి ఒక 2 స్పూన్స్ అలా వేసాను అనమాట. అలాగే మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ వచ్చేసి ఆవాలు పిప్పి అనమాట. ఆవాలు నూనె తీసేసిన తర్వాత మిగతా పిప్పి ఉంటుంది కదా, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో ఎన్పికే ఉంటుంది అనమాట. ఇది ఒక 3 స్పూన్స్ వేసాను. తర్వాత బోన్ మీల్ పౌడర్ వేసాను. బోన్ మీల్లో మంచి ఫాస్ఫరస్ ఇంకా కాల్షియం ఉంటుంది. ప్లాంట్ రూట్కి ఇంకా ప్లాంట్కి కాల్షియం అందించడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది కూడా ఒక 4 స్పూన్స్ అలా వేసాను. తర్వాత కౌడంగ్ వేసాను అనమాట. కౌడంగ్ ఏంటంటే ఆవు పేడలో కూడా మంచి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది. అయితే అలాగే సాయిల్ ఫర్టిలిటీ పెంచడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఒక 5 స్పూన్స్ వేసాను అనమాట కౌడంగ్. సెసమీ కేక్లో కూడా ఎన్పికే ఉంటుంది, మంచి ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట. అలాగే మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. మస్టర్డ్ కేక్లో కూడా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, మంచి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్పికే ఉంటాయి, కానీ డిఫరెంట్ టైమ్స్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. మంచి కాంబినేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ ఫామ్ అవుతుంది. బాగా కలిపేసేయాలి ఇవన్నీ కూడా. తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ కంపోస్ట్ మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనమాట. దీంట్లో చాలా మంచి కూరగాయలు ఇంకా పళ్ళ తొక్కలు మిక్స్ చేసి వేసాను అనమాట. రెగ్యులర్గా మనం కిచెన్ వేస్ట్ వాడుతూ ఉంటాం కదా, అది వచ్చేసి మంచి కంపోస్ట్ తయారైంది. 2 months అలాగా అయిందనమాట. దీంట్లో మంచి అర్థవామ్స్ ఉన్నాయి. సాయిల్ కూడా చాలా బాగా స్పంజీగా తయారైంది అనమాట. ఇది వచ్చేసి ఒక 15 స్పూన్స్ అలా వేసాను అనమాట. వేసి బాగా కలిపేసేయాలి ఇవన్నీ కూడా. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు మనము ప్లాంట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్లాంట్కి అప్లై చేసుకునే ముందు ఇప్పుడు ఈ ప్లాంట్ పాట్స్ వచ్చేసి అన్నీ కూడా మన 9 inches పాట్స్ అనమాట. ఈ యాపిల్ బేర్ మొక్క 9 inches పాటే, పపాయ మొక్క కూడా 9 inches పాటే, ఇలాగ దానిమ్మ కూడా 9 inches పాటే, అలాగే సపోటా కూడా 9 inches పాటే, లెమన్ కూడా 9 inches పాటే అనమాట. అలాగే అన్ని మొక్కలు కూడా డేట్ ప్లాంట్ కూడా 9 inches పాటే అనమాట. ఆల్మోస్ట్ అన్ని మొక్కలు కూడా దాదాపు 9 inches పాటే. ఒక్క లెమన్ ట్రీ మాత్రం ఒకటి బ్యాగ్లో వేసాను, అది మాత్రం 12-13 inches ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ మనం వేసుకునే ముందు ఈ సాయిల్ అంతా పైన సాయిల్ అంతా తీసేసేయాలి. అంటే ఇప్పుడు మనం సాయిల్ కూడా మార్చుతున్నట్టు లెక్క. సో ఇప్పుడు ఇవన్నీ కూడా తీసే ముందు ఇలా సాయిల్ పెకిలించుకోవాలి. సాయిల్ పెకిలిస్తే ఏమవుతుందంటే మంచి ఏరేషన్ పోయి రూట్స్కి బ్రీదింగ్ బాగా అంది బ్రీత్ చేసుకుంటాయి అనమాట. బ్రీత్ చేసుకున్న తర్వాత అవి మంచిగా
ఫ్లవరింగ్ వస్తాయి. మనం ఎప్పుడైనా ఏ ఫర్టిలైజర్ వేయకున్నా కూడా జస్ట్ సాయిల్ పెకిలిస్తే మాత్రం ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ప్లాంట్స్లో. సో అలా మనం సాయిల్ పెకిలిచ్చేసేయాలి. పెకిలిచ్చేసి ఎక్కువగా ఎక్సెస్ సాయిల్ ఉందనుకోండి, పాత సాయిల్, అది తీసేసేయాలి. తీసేసి ఈ సాయిల్, కొత్తది సాయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 4-5 స్పూన్స్ అలాగా, లేదా 3-4 స్పూన్స్, అంటే ప్లాంట్ గ్రోత్ని బట్టి అవి ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత అబ్జార్బ్ చేయగలుగుతున్నాయి అన్న దాన్ని బట్టి ఒక 4-5 స్పూన్స్ అలాగా దీంట్లో వేసుకుంటున్నాము. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కంపోస్ట్ మిక్స్ చేసాం కాబట్టి ఎంత ఘాటుగా లేదనమాట. సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత దీనిపైన కాంపోస్ట్ కప్పేసేయాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడప్పుడు ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది, సిజమీ కేకు, మస్టర్డ్ కేకు. అందుకే దీనిపైన మనం కాంపోస్ట్ వేసేస్తున్నాము. వేసేసి మంచిగా నీళ్లు పట్టేసేయాలన్నమాట. నీళ్లు పట్టేసిన తర్వాత మళ్ళీ దీనిపైన మనం చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అలా పెట్టుకుంటాము. ఇది డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ లాగా పనిచేస్తుంది అనమాట. చిన్న బాటిల్స్కి సన్న కన్నం చేస్తాము. కన్నం చేసేసి దాంట్లో వాటర్ ఫిల్ చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా ఏ వాటర్ నార్మల్గా వేయకపోయినా పర్లేదు, కానీ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్లో వాటర్ వేస్తూ ఉంటే ప్లాంట్స్ మంచి చిగుళ్ళు వస్తాయి అనమాట. బాటిల్స్ పెట్టేసరికి కొత్త కొత్త చిగుళ్ళు వస్తుంది అనమాట. అలాగే ఈ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇలాగా డ్రిప్ ఇరిగేషన్ మెథడ్లో మనము సమ్మర్లో ఇలా కాపాడుకుంటాము. వాటరింగ్ ఇలాగే వేస్తామన్నమాట. సాయిల్ మాయిశ్చర్ బాగుంటుంది, అలాగే డ్రై అవ్వవు అనమాట. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ వేసాం కదా, వాటికి ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా బాగా గ్రో అవుతాయి. సో అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా మనము అన్ని ప్లాంట్స్ కూడా వేసేస్తున్నాము. అలాగే ఈ 12-13 ఫీట్ ఉన్న నిమ్మ చెట్టుకు కూడా మొత్తం తీసేసాము. సో దీనికి కొంచెం పెద్ద పాట్ కాబట్టి, ప్లాంట్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసాము అనమాట. వేసేసి మళ్ళీ కాంపోస్ట్ వేసేసాము. సో ఇలాగా ఈ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఫర్టిలైజేషన్ చేసేసాము. అయితే కనీసం వారం వరకు రెగ్యులర్ వాటర్ ఇస్తూ ఉండాలి. సమ్మర్ కదా, ఒక్కరోజు మర్చిపోయినా కూడా ప్రాబ్లమే అవుతుంది. ప్లాంట్స్ కొంచెం డ్రై అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకే మర్చిపోకుండా ఒక వారం పాటుగా కంటిన్యూస్గా వాటర్ వేస్తుండాలి. అయితే ఈ ఫర్టిలైజర్ ఇంకా ఇప్పుడు మనం ఒక వర్షాకాలం వచ్చేంత వరకు ఈ ఫర్టిలైజర్ వేయము. అయితే ఈ పౌడర్డ్ ఫర్టిలైజర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, సమ్మర్ కదా, సమ్మర్ అయితే స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ కావాలన్నమాట. అందుకే ఈ పౌడర్స్ వేసాను. అదే లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తే ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా వాటికి ఫర్టిలైజేషన్ అందిపోతుంది. ఒక్కొక్కసారి వాటికి షాక్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పౌడర్డ్ ఫర్టిలైజర్ వేస్తున్నాను అనమాట. సో సమ్మర్లో అయినా కూడా ఇలాంటి పౌడర్డ్ ఫర్టిలైజర్ స్ట్రాంగ్ అయినా కూడా కొంచెం కాంపోస్ట్లో మిక్స్ చేసుకొని కొంచెం దాన్ని లైట్ చేసుకొని వేసుకోవచ్చు. జనరల్గా అయితే మనం ఈ సమ్మర్ వేసుకోము ఇలాంటి ఫర్టిలైజరు, కానీ ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చాయి, ఫ్రూట్స్ వచ్చాయి కాబట్టి నేను వేస్తున్నాను. అంత ఇర్రెగ్యులర్గా న్యూట్రిషన్ ఉంటుందన్నమాట. అందుకని ఇవి వేయాల్సి వచ్చింది. లేకపోతే అసలు మనం అస్సలు సమ్మర్లో వేయము. బట్ ఇంకా తప్పలేదు. సో ఈసారి మాత్రం చూడాలి, ప్లాంట్స్ బాగా పెరుగుతాయని అనుకుంటున్నాను. సో ఓపెన్ స్పేస్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఈ ఫర్టిలైజర్ వేయకపోవడమే మంచిది. ఎందుకంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఆ ఫర్టిలైజర్స్. ఇప్పుడు మన బాల్కనీ గార్డెన్లో మాత్రం ప్లాంట్ కూడా నీడలోనే ఉంటుంది, కొంచెం కొంచెం సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది. అలాగే సాయిల్ అయితే టోటల్గా నీడలోనే ఉంటుంది అనమాట. అందుకే ఈ ఫర్టిలైజర్ వేస్తున్నాను. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.